యెహోవా నా ఆత్మ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు, ఎల్లప్పుడూ ఆదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అక్రమములో నరమాత్రులై ఉన్నారు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఆత్మ పొందుకోవట్లేదంటే కారణం ఏందో తెలుసా? నీలో అక్రమం ఉన్నది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రావట్లేదు. నీ జీవితం అంతా అక్రమంగా బతుకుతున్నావు. ఒకప్పుడు నీ జీవితము యథార్థంగా ఉన్నది. ఒకప్పుడు నీ బ్రతుకు ఒక విధంగా ఉన్నది. ఇప్పుడైతే నీ బ్రతుకు అతిక్రమంలో ఉంటుంది గనక పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి రావట్లేదు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నరరూపులు అయిపోయారని చెప్తున్నాడు దేవుడు. అంతే ఉందమ్మా? ఏముంది అమ్మా? దానికి అర్థం ఏందో తెలుసా? శరీరులు అయిపోయారు. ఆత్మ పొందుకున్నటువంటి వాళ్ళు వీరు ఎక్కడికి వచ్చారో తెలుసా? శరీర సంబంధంలోనికి వచ్చారు గనక ఆత్మదేవుడు వాళ్ళ దగ్గరికి రావట్లేదు. అందుకే నా ప్రభు అంటున్నాడు, నేను వాళ్ళతో బాధించనిగా, వాళ్ళతో నాకు అవసరం లేదు. వాళ్ళు ఎంత వేడుకున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. దేవుడు చెప్తున్నటువంటి మాత్రలు మీరంతా అక్రమంగా జీవిస్తున్నారు. మనుషులు చూడనేమో దేవుడు అంటున్నారు గాని తన హృదయములో దేవుడు లేడు. అందుకనే నా ఆత్మను నేను వాళ్ళ దగ్గరికి పంపిస్తలేదు. అందుకనే నా ప్రభు, దేవుని బిడ్డలారా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నా. నీ హృదయములో అక్రమము ఎక్కడెక్కడ దాచి ఉంటావో దాన్ని తీసివేసుకుంటే పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగవచ్చునుగాక. అప్పుడు నా ప్రభు నీ మీదికి వచ్చి ఆయన అల్లాడుతా ఉంటాడు. మరి నీవు అక్రమం పెట్టుకొని మనుషులు చూడా ప్రార్థన కన్నీరు కారిస్తే ఆత్మదేవుడు నీ దగ్గరికి వస్తానంటున్నాడా? లేదు, రానంటున్నాడు ఆయన. చూడు, అక్కడ దేవుడు ఆత్మ చేత నింపించి, అయ్యా మీరిక బలపడండి, ఇంకా సంతోషంగా బ్రతకండి అని ఆ ఫస్ట్ వచనం చదవండి. ఒక్క మాట. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారి అందరిలో తమకు మనసుకు నచ్చినటువంటి స్త్రీలను వివాహము చేసుకున్నది. ఇదిగో వివాసం చేసుకున్నారు. దేవుడు ఏం చెప్పారయ్యా? మీరు బ్రతకండి, మీరు ఆశీర్వదించబడాలి. ఎందుకంటే మిమ్మల్ని చేసినందుకు నేను సంతోషంగా ఉండాలి, మీరు కూడా సంతోషంగా ఉండాలని దేవుడు, ఇక మీరు అభివృద్ధి పడండి అని దేవుడు పంపిస్తే వీరేం చేస్తున్నారు? ఆత్మను ఏటికే ఎగరగొట్టేశారు, శరీర సంబంధంలో పడిపోయారు. ఎక్కడ పడిపోయారు వీళ్ళు? శరీర సంబంధంలో పడిపోయారు. ఇక ఆత్మ లేదు. అందుకని దేవుడు, నేను వీళ్ళతో వాదించను, వీరు నరమాత్రులైపోయారు, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళను. అందుకనే దేవుని బిడ్డలారా, నీవు శరీర సంబంధముగా నువ్వు జీవించకూడదు, ఆత్మ సంబంధముగా నువ్వు జీవించాలని నా ప్రభు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయ్యా, ఇన్ని రోజులు మేము శరీర సంబంధముగా జీవించాము, కానీ ఇప్పుడు ఆ శరీర సంబంధాన్ని తీసివేసి ఆత్మ సంబంధముగా మేము జీవిస్తామని
వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు తన హృదయములో ఒప్పుకుంటే చాలు, నా దేవుడు ఆత్మని మీదికి పంపించునుగాక. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు ఎంత చెప్పినా కూడా వినట్లేదంట. ఇక ప్రభు తొంగి చూస్తున్నాడట, పరలోకంకి వెళ్ళి తొంగి చూస్తున్నాడట. అబ్బా, ఒక్కలన్నా నా ఆత్మను పొందుకున్నటువంటి వాళ్ళు, నా కృపను పొందుకున్నటువంటి వాళ్ళు, ఒక్కరైనా నాతో నడిచిన వాళ్ళు, ఒక్కరైనా నీతిమంతుడు ఒక్కరన్నా పడుతున్నారా? ఎందుకంటే వీళ్ళను త్రోసివేసి వీళ్ళలో నుండి ఒక కుటుంబం ద్వారా నేను అభివృద్ధి పరచాలని దేవుడు పైనుంచి చూస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తావా? ఇంకొకసారి గట్టిగా చెప్తామా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు నీతో చూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన నీవు నీతిమంతుడిగా ఉన్నట్టుగానే నువ్వు నటిస్తున్నావు తప్ప నీలో నీతి లేదు. నువ్వు జనాలను చూసినట్టుగా, సంఘము చూసినట్టుగా నేను దేవునితో నడుస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవునికి ఇష్టంగా లేదు. నేను యథార్థంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవునికి యథార్థత అవుపడట్లేదు. ఇక దేవునికి ఆత్మీయతంగా జీవిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవునికి ఆత్మీయత లేదు. నేనే నిందారహితుడిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిందారహితుడిగా నువ్వు లేవని దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకని నా ప్రభు ఏమంటున్నాడంటే, నీలో నీతి ఉండాలి. ఏముండాలి? నీతి ఉండాలి. దేవునితో నడిచే వాళ్ళుగా ఉండాలి. ఇంకోటి, ఆయన కృపను మనము పొందుకోవాలి. కృప అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ఇవి నీకుంటాయో, నా ప్రభు ఈ భూమి మీద నువ్వెక్కడ తిరిగినా కూడా నా ప్రభు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 1000 మందిని దగ్గరకు వచ్చే రైట్ ఏటికే చంపేస్తానంటే నా ప్రభు నీలోనే ఉంటాడు. నా ప్రభు ఎక్కడ ఉంటాడు? నీలో ఉంటాడు. వాళ్ళ సంగతి ఏదో నేను తెలుస్తానంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు. నీ నరకలో పాపం లేదు, నీ చూపులో పాపం లేదు, నీ పద్ధతిలో పాపం లేదు గనక నా ప్రభు కృపను పొందుకొని ఉన్నావు గనక ఆ కృప ఎప్పుడు వద్దంటే నువ్వు తప్పుడు చేసినప్పుడే కృప వద్దు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఎప్పుడు పోతుంట ఆ కృప? ఎప్పుడు పోతుంట అమ్మా? ఎప్పుడు పోతుంది కృప? పాపము చేసినప్పుడు, అక్రమముగా జీవిస్తున్నప్పుడు, ఆ న్యాయానికి విరోధంగా చేస్తున్నప్పుడు, అప్పుడు నీలో నుండి నా దేవుడు పక్కకు జరిగేస్తాడు. ఏమా ఇన్ని రోజులు నువ్వు ఆత్మచేత నింపబడుతున్నావు, ఇప్పుడు ఆత్మ లేదనంటే అది వల్ల ఏడుస్తున్నావు. అది నీకు మాత్రమే తెలుసు, కానీ దేవునికి ఇష్టంగా లేదు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అట్లా ఆ విధంగా దేవుడు చూస్తే ఒకే ఒక కుటుంబం పడిందట. ఒక్క కుటుంబం. దేవుడు వెతకంగా ఆయన అనుసారంగా నడిచినటువంటి వాడు, ఆయన కృపను పొందుకున్నటువంటి వాడు, నీతిమంతులుగా నిలబడినటువంటి వాడు, దేవునితో నడిచినటువంటి వాడు ఒకే ఒక లవ్ పడ్డాడట. దేవుడు చూస్తే
ఆ దేవుడు అంటున్నాడట, అయ్యా నీవే నిందారహితుడమో, నీవే నా కృపను పొందుకున్నటువంటి వానివి, నీవే నాతో నడిచినటువంటి వానివి, నీవే నీతిమంతుడు కనుక నేను ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ నాశనం చేస్తాను, నీవు మాత్రము ఓడను సిద్ధం చేసుకొని ఇక నువ్వు వెళ్ళాలి. స్తోత్రం చెప్తారా ఓసారి గట్టిగా? వెళ్ళు, వీళ్ళ నుంచి బయటకు వెళ్ళావు, నువ్వు వెళ్ళి ఓడను సిద్ధం చేసుకో. ఎవరు అంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. అందుకని దేవుని పెట్టారా, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన కన్నీటి పశ్చాత్తాపము దేవుడు విన్నప్పుడు వెంటనే ఆయన నీకు వెంటనే జవాబిస్తాడు. జవాబు రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నీలో ఏదో దాగిన్నది. ఈరోజు నువ్వు గ్రహించాలి, నీ క్రమాన్ని మార్చాలి. అతిక్రమంగా జీవిస్తున్నావు, క్రమం లేనిగా నటిస్తున్నావు. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తీసివేసుకుంటావో నా ప్రభు ఇదిగో ఆ నోహవు దగ్గరికి వచ్చినటువంటి దేవుడు నీ దగ్గర కూడా వచ్చును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఇదిగో నీ ఇంట్లో నివసిస్తాడు, నీలో నివసిస్తాడు. నువ్వెక్కడికి వెళ్తే ఆయన కృప నీ అంట వస్తూనే ఉంటాడు. అందుకనే ప్రభుకు ఒక్కటే ఒప్పందం, అయ్యా నీ ఆత్మ నాకు దూరం అవుతుందనంటే నా ఆత్మ ఈ నరులతో వాదించాలంటున్నాడు దేవుడు. ఆత్మ దేవుడే నేను పోనంటున్నాడు, ఆయన అంటున్నాడు, స్వయముగా ఆయన అంటున్నాడు. ఆత్మ నీతో వాదించడానికి, ఆత్మ నీలో నివసించడానికి, ఆత్మ నీకు ప్రేరేపణ కలగటానికి, ఆత్మ నీకు జ్ఞానం ఇచ్చడానికి, ఆత్మ నీకు తెలివితేటలు ఇచ్చడానికి, ఆత్మ నిన్ను ఒక బుద్ధిమంతుడికి చేసడానికి నువ్వేం చేయాలి? దేవునికి అతిక్రమం తీసేసి నువ్వేం చేయాలి? క్రమములో జీవిస్తానని దేవుని కోరుకుంటే ఆయన ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీ మీదకి దింపుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డారా, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేవంటే కారణము ఇది. ఎప్పటికప్పుడు ఆత్మ దేవుని తోటి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మలో మునగాలి, ఆత్మలో కుమిడిపోవాలి, ఆత్మతోటే ప్రార్థన చేయాలి, ఆత్మతోటే కన్నీరు కాచాలి. ఆత్మ ద్వారానే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆత్మదేవుడు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళడు, ఆయన వెళ్ళడు. ఎందుకు వెళ్తాడు? నువ్వు ప్రార్థన చేసుకోవంటే, ప్రభా స్తోత్రం నాయనా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను నాయన, నన్ను కాపాడు ప్రభా అంటే ఎట్లొస్తాడు నీకు అడిగి దేవుడు? అయ్యా నేను పనికి వెళ్తున్నాను అయ్యా, ఆమేన్ అంటే నీకు వెళ్తుంది. ఇంకేడుంటాడు నీ ఆత్మదేవుని దగ్గర? నువ్వు ప్రార్థన. ఇప్పుడు రేపు పనికి వెళ్తానని 1 గంట ముందు నీకు తెలుసు, అరే ఒక 10 నిమిషాలు దేవుని కన్నీరు గార్చి ఆత్మ చేత. కొంతమంది ఆత్మ పొందుకుంటున్నారు, ఆత్మ పోవట్లేదంటే ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇకనైనా నా ప్రభు చెప్తున్నాడు, ఇకనైనా నీవు నిందారహితుడిగా ఉండాలి, ఆయనను కృప పొందుకున్న వారిగా నువ్వు ఉండాలి, నీతిమంతుడిగా నువ్వు ఉండాలి, ఆయనతో నడిచేవాడిగా నువ్వు ఉండాలి. అప్పుడు ఆయన కృప ఎప్పటికీ దూరం కాదు. ఇదిగో నోహమో ఓడను సిద్ధం చేసుకో, ఇదిగో నేను అంత నాశనం చేస్తున్నానని చెప్పాడు. ఇదిగో ఓడ కట్టుకుంటే ఆ ఓడలో తన 3 కుమారులను, భార్యను, కోడళ్లను, ఇగో ఆడ మొగ కొన్ని భూమి మీద ఉన్నాయి, పైన తిరిగేయి అన్ని సిద్ధం చేసి నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే. కనుమలంతా ఆ వర్షానికి ప్రచండ వర్షం కుమరిస్తే ఒక్కొక్కరంట అప్పుడు నోగ దగ్గరికి వచ్చి, నోగవో అయ్యా
మేము క్రమముగా జీవిస్తాము, మేము ఇకనైనా నీతిమంతులుగా ఉంటాము, ఇకనైనా మేము దేవునితో నడుస్తాము. అయ్యా ఒక్కసారి తలుపు తీయవా, మేము అల్లాడుతా ఉన్నామయ్యా, మా బాధలు చెప్పరా అనేటువంటివయ్యా, ఇదిగో మేము కొట్టకపోతున్నామయ్యా, మేము కుమిలిపోతున్నామయ్యా అని కన్నీరు కార్చుకుంటా ఇదిగో నోగం దగ్గరికి వస్తే నోగం ఏమన్నాడో తెలుసా? అయ్యా తాళం చేతులు నా దగ్గర లేవు, తాళం చేతులు నా ప్రభు దగ్గర ఉన్నాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని పెట్టారా, తాళం వేసేది దేవుడి, తాళం తీసేదే భూమి మీద ఇప్పబడి పరలోకములో ఇప్పబడినవి తాళము చేయి ఎవరికాడ ఉంటది. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు అక్రమంగా జీవిస్తున్నావు, అది తీసివేసి నువ్వు క్రమముగా జీవించాలని నా దేవుడు ఈ రోజు శుద్ధీకరణలో నిన్ను వేడుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నరమాతృలు అనగా ఎవరు? ఎవరమ్మా నరమాతృలు అంటే ఎవరు? అరే శరీర సంబంధములన్నీ చెప్పానా లేదా? వింటున్నారా అమ్మా, వింటున్నారా? నరమాతృలు అంటే ఎవరు? వీళ్ళ దగ్గర ఆత్మ ఉందా లేక దురాత్మ ఉందా? ఏముంది వీళ్ళ దగ్గర? దురాత్మ ఉంది. మొట్టమొదట ఆత్మ చేత నింపబడ్డారు, ఇప్పుడు ఏమైపోయారు? వీళ్ళు శరీర అయిపోయారు. శరీర సంబంధం. నువ్వు ఏ చీర కట్టుకున్నావు, ఏ గాజులు వేసుకున్నావు, ఏ దిద్దులు పెట్టుకున్నావు, ఏ బొట్టు పెట్టుకున్నావు, ఏ ఆడంగా తిరుగుతున్నావు? నేను కూడా ఆడంగానే వస్తాను. ఈ అన్నీ ఒకరి ద్వారా అందుకే నేను నా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? నీవు దేవుని అంగీకరించి నా ఆత్మ చేత నింపబడ్డావు గనక అవి అదిగో అన్య ఆచారం కలిగినటువంటిది వాళ్ళకు తగును, కానీ ఇది నాకు తగదు. నేను నీకు ఇచ్చింది ఇదిగో వస్త్ర అలంకరణ. అది ఏ వస్త్రాలు? తెల్లటి వస్త్రాలు. ఆ వస్త్రాల ద్వారా ఆ క్రమాన్ని బట్టి నా మందిరంలో నువ్వు నివసించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. మరి ఈ శరీర క్రియలను ఏ విధంగా చంపాలి అమ్మా? శరీర క్రియలను ఏ విధంగా చంపాలి? ఈ తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే కుటుంబాన్నంతా ఖరాబు చేసుకుంటారు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని కూడా చెడగొడతా ఉంటారు. పని లేకుండా పిలిస్తే ఎమ్మటే వెళ్ళిపోతారు. అందుకనే రోమా పుస్తకంకి వస్తావురా. రోమా పుస్తకం 8వ అధ్యాయం 13వ వచనం చదివి అట్లే పెట్టుకొని ఉండండి నాన్న. రోమా పుస్తకం 8వ అధ్యాయం 13వ వచనం చదవాలి. రోమా పుస్తకం 13వ వచనం అట్లే పెట్టుకొని మళ్ళీ ఉండాలి. మీరు వినండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. వీళ్ళు జీవిస్తారు. ఆత్మ పొందుకున్నటువంటి దేవుని బిడ్డలారా, మళ్ళీ రిపీట్ చేయి, ఆ మాట రిపీట్ చేయి. మీరు అంటే మీ అందరికి దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై, మీరు చావవలసిన వారు, శరీర సంబంధం కలిగినటువంటి వాళ్ళు నా రాజ్యంలో చేర్చబడరు. వీళ్ళు నరకానికి వెళ్తారు, వీళ్ళు చావబడతారు. ఎందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆత్మ చేత
శరీర క్రియలు చంపుకున్నటువంటి వారు జీవిస్తారు. వాళ్ళు ఎల్ల కాలము జీవిస్తారు. వాళ్ళ కుటుంబంలో ఏ శోధనలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ ఆటంకాలు ఉండవు, ఏ లొల్లి కూడా ఉండదు ఇంట్లో. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మనము శరీర క్రియలను చంపుకోవాలంటే మనం ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? ఆత్మను అందుకోవాలి. ఆత్మ చేత నింపబడాలి. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే శరీర క్రియలు చంపేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? శరీర క్రియలు ఆత్మ పొందుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ పాపము మాట మాట్లాడుతున్నావేమో, అది మాట్లాడకూడదు అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? చేతులెత్తి ఒకసారి స్తోత్రాలు చెప్తారా? కొంతమంది అయితే ఆత్మ పొందుకుంటారు అంటేనే ఉంటా. మరి నువ్వు శరీర సంబంధం కదా, దురాత్మ. వాళ్ళు అంటున్నారు కాబట్టి నువ్వు అనొద్దమ్మా, నువ్వు ప్రార్థన చేస్తావు దేవునికి. ఇట్నే ఉంటాడు, మన కన్సైగ చేసి ఇటు చెప్తానే ఉంటాడు. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, నీవు ఆత్మను పొందుకోలేదు గనక ఆత్మ సంబంధమైనది నీ దగ్గర లేదు. నీవు ఈరోజు కన్నీరు కార్చి గొంచు కార్దలు చేస్తావా? నువ్వు ఏ విధంగా చేస్తావా? నువ్వు ఎక్కడ కూర్చుంటావా? అర్థం కాదు. ఈ రోజు నీవు ఎక్కడ సమయం దొరికితే అక్కడ కూర్చొని, ప్రభా నీ ఆత్మ నాకు కావాలని కుమిలిపో. నువ్వు వెంటనే ఆత్మ చేత నింపబడతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వద్దు కానీ అనారోగ్యం పోయిందా? రేపు పనికి వెళ్ళాలి, అనారోగ్యం పోయిందా? మంచిగున్నావా? ఇయే దేవుడు ఇంకా బాగు చేసినా కూడా అనారోగ్యం గురించి, పనుల గురించి ఆలోచన చేస్తారు కానీ మన శరీర క్రియలు, మన ఆలోచనలన్నీ ఆత్మ పొందుకుంటే నా దేవుడు చంపేస్తాడని మీకు తెలియదు. సరే, ఇది కనుక తెలియదేమో. ప్రభు చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఆత్మ చేత నువ్వు శరీర క్రియలను చంపాలి. నీ అంతటా నువ్వు చంపుకోలేవు. నీ అంతటా నువ్వు అస్సలు చంపుకోలేవు. నీ అంతటా నువ్వు చంపుకోవాలంటే నువ్వు ఆత్మదేవిని పొందుకోవాలి. అప్పుడు నీలోనికి వచ్చేసి వెంటనే వాటినన్నిటిని తీసివేసి నీ కుటుంబాన్ని ఆయన రక్షించి జీవింపజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆత్మ పొందుకున్నటువంటి వారికి మరణమే లేదు. చెప్తున్నాడు కూడా దేవుడు, మరణం ఉందా ఆత్మ పొందుకున్న వాళ్ళకు? లేదు. వాళ్ళు ఎల్ల కాలము సజీవులుగా దేవునితో నడిచేదరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవది ఏంటిదంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడింది ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే జీవిస్తాం. ఇక మూడవది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం. వినండి. ఇప్పుడు మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువగు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా? మనము స్నానం చేసుకొని వచ్చినప్పుడు కొంచెము దూకుంటప్పుడు ఏ 10 సార్లు దూకుంటామో. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పక్కన వచ్చి పాపర ఇడిపోయిందంటే మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇటు తీస్తారు. ఇదిగో ప్రభుదాసు, నీకు మంచిగా పాపర రాలేదా అంటే దాన్ని మళ్ళీ ఇట్టు అని ఏం చేస్తారంటే మళ్ళీ తులుతా.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మహిమ నుండి అధికమైన మహిమలోనికి మనం వెళ్ళాలి. అద్దాన్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నామో పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి నీవు ఇదిగో అద్దాన్ని ఏ విధంగా చూసుకుంటా ఆ విధంగా ఆత్మ చేత నువ్వు నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు మోసే ఇదిగో ఆ మహిమను చూడలేక ఇదిగో ముసుగు కప్పుకున్నాడు. ఎవరు? మోసే. నా ప్రభు ఆయన మహాకృపను బట్టి ఈ భూమి మీదకి వచ్చి నా ప్రభు వెళ్తూ ఇదిగో ఆదరణకర్తను మనకు పంపించాడు. ఏం పంపించాడు? ఆదరణకర్త ఉంటే ఆదరిస్తాడు. నువ్వు చెడులోనికి వెళ్ళవు. నీ కుటుంబము సంతోషంగా ఉంటది. నేను మళ్ళా వస్తాను. నేను వచ్చేంత వరకు నా కొరకు ఎదురు చూస్తారని నా ప్రభు ఏం చేశాడంటే ఆదరణకర్తను మన మీదికి పంపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆదరణకర్తనగా ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు పంపించి వెళ్ళిపోయాడు. మరి పాత నిబంధన గ్రంథంలో మోషే ఆ ఆత్మను చూడలేకపోయాడు. గానీ నా ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చూయించి వెళ్ళిపోయాడు. కాబట్టి అధికమైన మహిమలోనికి మనం వెళ్ళాలి. మహిమను పొందుకున్నావా? ఆ మహిమ కన్నా ఇంకా మహిమ. అరే నువ్వు ఆత్మ చేత శక్తి పొందావు. శక్తి కాదు భాషల చేత మాట్లాడాలి. భాషలు కాదు నువ్వు ప్రవచించాలి. ప్రవచనం కాదు దర్శనం చూడాలి. దర్శనం కాదు నేను చూడగానే నీ జీవితం చెప్పేటట్టుగా దేవుని అడగాలి. ఆత్మ పొందుకున్నా కూర్చున్నావంటే కూర్చున్నావు, ప్రార్థన చేసావంటే చేసావు, అనారోగ్యం పోయిందంటే పోయి. మరి నీ పక్కల అన్యజనులు ఎంతమంది ఉంటారు? వాళ్ళకు సువార్త ఏ విధంగా వెళ్ళాలి? నేను పిలుచుకుంది దేవుడు ఎందుకు? నువ్వు ప్రార్థన చేసుకొని నీ కుటుంబం మంచిగా నువ్వు పని చేసుకోవటానికి కాదు. నీ ద్వారా అనేకులను దేవుని సన్నిధికి నడిపించబడాలని నా దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీ ఇంటిని నీవే చూసుకోకూడదు. పక్క ఇంటి మీద కూడా నీ మనసు పెట్టాలి. ఆ పక్క ఇంటిని కూడా దేవుని వైపుకు తిప్పేవారిగా మీరు ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా ఇదిగో ఇప్పుడు ముసుగును తీసేయాలి. అద్దములో ఏ విధంగా ఎన్నిసార్లు దువ్వుకుంటున్నావో, ఎన్నిసార్లు చూసుకుంటున్నావో, ఈ డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్ ఇప్పుడు బట్టల షాపులలోకి పోతే ఈ సెట్ కాలేదని ఇది తీసి పక్కకేస్తారు, మళ్ళీ వచ్చి చూసుకుంటారు. ఇది తీసి పక్కకేస్తారు, మంచి మళ్ళీ చూసుకుంటారు. ఇది అబ్బా కరెక్ట్, ఇది షూట్ అయిపోయింది. ఏమైపోయిందంట? షూట్ అయిపోయిందంట. అందుకనే అది ఏ విధంగా నువ్వు షూట్ చేసుకుంటున్నావో అదే మాదిరిగా పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని ఆత్మచేత నింపబడా. చూడు అబ్రహాము పాట పాడుతుంటే ఆత్మ నా మీద దిగి వస్తుంది. పాట పాడుతుంటే ఇదిగో మానవి పాట పాడుతుంటే ఆత్మ నా మీద దిగి వస్తుంది. మరి మీరు పాట పాడుతున్నారు, మరి ఆత్మ మీ మీదకి ఎందుకు దిగట్లేదు? తరులారా స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మీలో ఆత్మదేవుడు క్రియ చేయాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మరి ఎందుకు ఈ విధంగా ఉంటున్నారంటే నా ప్రభు చెప్పాడు కదా, ఇప్పుడు క్రమము లేని వారిగా మీరు జీవిస్తున్నారు గనక ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన రావాలనే ఆశపడి ఇప్పుడు ఆత్మస్వరూపిగా
మన మధ్యలో దేవుడు ఉన్నాడు, కానీ నువ్వు ఆహ్వానిస్తలేవు. నీ శరీరంలో నీ హృదయంలో ఉన్నది తీసివేస్తుంది. అందుకని దేవుని బిడ్డ 80 ఏండ్ల తల్లి కూడా ఆత్మచేత నింపబడి, ఇదిగో ఇంక నేను నడవలేని పరిస్థితిలో ఉంటే వదిలిపెట్టు, ఆరాధన చేసేటప్పుడు ఎంత ఆనందిస్తారంటే అంత ఆనందిస్తారు. ఈ ఆనందం కావాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని ముసుగు వేసుకునే వారిగా మనం ఉండకూడదు. మహిమ నుండి అధిక మహిమముగా పొందుకునే వారిగా మనం ఉండాలని నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక అమ్మా 1వ అధ్యాయము 12వ వచనం చదివి అక్కడ ఉంచండి తండ్రి. పూర్వము దూషకుడను, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందునకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని నేను కనికరింపబడ్డాను అని ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని మాటలు వినండి. నిద్ర మత్తి యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో తొలగిపోవును గాక. ఇదిగో మీరు నిద్రలోనికి పోతే దేవుని వాక్యము మళ్ళీ మీకు దొరకదు. ఈ వాక్యాలు వింటనే ఎవరికైనా మీరు చెప్పగలుగుతారు. ఈ వాక్యం వినకపోతే మీరు దేవుని నమ్మినా అంతే, నమ్మకున్నా అంతే. అన్ని జనులు వచ్చి నిన్ను అడిగితే, ఇప్పుడు బయటికి వెళ్తే ఎవరు అడుగుతారు, అమ్మా ఏ వాక్యం చెప్పాడు అయ్యగారు? భలే చెప్పాడమ్మా, భలే చెప్పాడు. అబ్బా నాకైతే ఎంత పశ్చాత్తాపం వచ్చిందో తెలుసా? భలే చెప్పాడు. అమ్మా ఏ అధ్యాయము ఏ వాక్యం అమ్మా అంటే, నేను మర్చిపోయింది, నాకు మనసులో ఉన్నది కానీ మర్చిపోయాను. ఇప్పుడు ఏ వాక్యము? అక్రమముగా ఉండకూడదు, అక్రమంగా జీవించకూడదు.